జనసేన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రతిష్ట రాజోలు నియోజకవర్గంలో మెల్లమెల్లగా మసకబారుతోందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష మాట అటుంచి సొంత కూటమి నేతలే బహిరంగంగా ఆయనపై ఆరోపణలు చేస్తున్న తీరు ఆ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది, నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానంటూ ఆయన చెప్పడంతో ఓటేసి గెలిపించామని, తీరా గెలిపించాక సమస్యల పరిష్కారం గురించి అడుగుతుంటే చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తున్నారంటూ నియోజకవర్గ ప్రజలు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గం ప్రజలు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలే ఆయనపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలోని తాడిపాక గ్రామ సర్పంచ్ కూటమి నేత ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి కూటమి నేతలు కృషి చేశారని, ఆయన మాత్రం గెలిచిన తర్వాత కూటమి ధర్మం తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ధర్మం రాష్ట్రమంతటా ఒక తాటిపై ఉంటే రాజోలు నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కూటమి ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వైసీపీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కూటమిలోని 90% వ్యక్తులు ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నారని ఆమె అంటున్నారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, కూటమి నేతలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తాడిపాక గ్రామ సర్పంచ్ రత్నమాల ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూటమి ధర్మం రాష్ట్రం అంతా ఒక తాటి మీద ఉంటే రాజోలు నియోజకవర్గంలో మాత్రం ఈయన కూటమి ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నారు. దీనికి ఏంటి కారణం అని ఎన్ని రకాలుగా ప్రశ్నించినా దీనికి సమాధానం ఆయన దగ్గర నుంచి ఒకటే వస్తుంది. వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని ముందు పెట్టాలి అనే ధోరణిలోనే ఆయన వ్యవహరిస్తున్నారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను టీడీపీ కార్యకర్తగా నేను మాట్లాడడం కాదు, కూటమిలో ఉన్న 90%, అది తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, 90% వ్యతిరేకంగా మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. దీనికి ఏంటి పరిష్కారం? మాజీ సర్పంచ్లు సైతం రాజోలు ఎమ్మెల్యే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను గెలిపించడానికి తాము కష్టపడితే గెలిచిన తర్వాత తమనే తొక్కేందుకు చూస్తున్నారంటూ విమర్శించారు. కూటమి నేత ఉండి వైసీపీ కార్యకర్తలకు ఎలా సపోర్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈయన ఎంత కష్టపడి నెక్కించో మమ్మల్ని అంత కష్టపడి మమ్మల్ని తొక్కేనా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందరూ కలిసి వస్తేనే, కార్యకర్తలు అందరూ కలిసి వస్తేనే ఈయన ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే అవరు కదా. ఎందుకు ఇంతలా పచ్చబాగా చేస్తున్నాడు ఈయన మనకు అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళు వెనకాల వేసుకుని ఈయన ఒక ఎమ్మెల్యే అన్న మాట మర్చిపోయి వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజానీకం తెలుసుకోవాలి. పీపీపీ విధానంపై మత్స్యకారుల్లో తీవ్ర అసంతృప్తి రావడంతో గతంలో ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ వారితో మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులకు నష్టం కలిగి ఏ నిర్ణయం తీసుకోనని చెప్పారు. అలాగే పీపీపీ విధానంపై మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అందరి అంగీకారంతోనే పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ మత్స్యకారులకు చెప్పారు. గ్రామస్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక ప్రకారం చేద్దాం. భిన్నంగా మనం చేయొద్దు. ఇక్కడ ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఉన్నారో, ఈ హార్బర్ మీద బతుకుతున్నారు, వారి జీవనోపాధి పోవటానికి వీలు లేదు. ఇది క్లియర్. తప్పనిసరిగా ఈ మార్గంలోనే, ఈ పద్ధతిలోనే దీన్ని మనం చేసుకుంటాం. దీంట్లో కాంప్రమైజ్ అసలు లేదు. మీరు అసలు దీని గురించి ఆలోచించు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, ఇక్కడ మీ ప్రయోజనాలకి అడ్డం తగిలే వ్యవహారాన్ని నేను ఎప్పుడు చేయను. మీరు ఊరికి ఆదుర్ద పడుతున్నారు, కంగారు పడుతున్నారు, నా మీద మీ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితిలో ముందుకెళ్ళను. ఆపుదాం. ఆపి వ్యవహారాన్ని పూర్తిగా మీరు వస్తున్న తర్వాతే ముందుకెళ్దాం. ఎలాగెళ్ళాలో మీరు చెప్పిన తర్వాతే ముందుకెళ్దాం అనే విషయం వీరికి చెప్పాను, మూలస్వామికి చెప్పాను, సర్పంచ్ గారికి చెప్పాను, నిన్న చెప్పాను. మరోవైపు మత్స్యకారులు మాత్రం ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తమను నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోస్తున్నారని అక్కడి అగ్నికుల క్షత్రియులు అంటున్నారు. ఫిషింగ్ హార్బర్ విషయంలో తమకు నష్టం కలిగి ఏ నిర్ణయాన్ని తీసుకోనని చెప్పిన ఆయన తీరా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం పీపీపీ విధానాన్ని అమలు చేసి తమకు నమ్మక ద్రోహం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. వెళ్ళినప్పుడల్లా అలా నచ్చ చెప్పి
తర్వాత పవన్ కళ్యాణ్ గారు టూర్ వచ్చారండి ఇక్కడికి. ఇక్కడ కొబ్బరి చెట్లు గురించి కేసినపల్లి వస్తే అప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడకుండా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళిన 2 రోజులకి వాళ్ళని ప్రైవేట్ వారికి హ్యాండ్ ఓవర్ చేసి పన్ను వసూలు చేసుకునే పద్ధతిలో పోలీసులను పెట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి పోలీసులను పెట్టి పన్నులు చేసి కార్యక్రమం చేశారండి. అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే గారు ఇలాగా ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత విధానంగా ఇంత తడిగుడ్డతో గొంతు కూసి పద్ధతిలో చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదండి. అసలు ఎంతో నమ్మించారండి. మేము వెళ్ళినప్పుడల్లా అదే చెప్పారండి. మేము అంత గ్రామం అంతా వెళ్ళేవాళ్ళం అండి. మాకు దీన్ని రద్దు చేయండి. అసలు మా గ్రామంలో ఈ హార్బర్ విషయం, ఈ చేపల మార్కెట్ విషయంలో ఏది జరిగినా గ్రామం మీద దండోరా వేయించి ఈ రకంగా చేసుకుందాం మనం అని చెప్పేసి అని గ్రామ పెద్దలు గిని చేసేవారండి. మేము ఆ గ్రామం నుంచి 20 ఎకరాల భూమి ఇచ్చామండి. ఎందుచేత ఇచ్చామండి? మేము బ్రతుకుదాం శుభ్రంగా అనే ఉద్దేశంతో కదండి. వీళ్ళ పన్నులు వసూలు చేసుకుంటానికి ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికే ఇచ్చామంటారా? అది ఎంతవరకు ధర్మం ఆలోచించండి. మాకు తెలియపరచాలి కదండి. ఇప్పుడు ఆ ఫిషరీస్ వారు అంటున్నారు, ఫిషరీస్ వారు ఏం చేయాలి? మరోవైపు రాజోలు నియోజకవర్గం లక్కవరం సరిహద్దుల్లో బ్లోఅవుట్ జరిగి 20 రోజుల పైనవుతున్నా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీతో మాట్లాడి పరిహారం వచ్చేలా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి ప్రైవేట్ సంస్థలకు కొమ్ముగాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. త్వరలోనే ధర్నా చేపట్టి ఎమ్మెల్యే మోసాలను బయట పెడతామని బ్లోఅవుట్ బాధితులు హెచ్చరించారు. ఇర్స్మండ లక్కవరం సరిహద్దుల్లో ఉన్న బ్లోఅవుట్ ఏరియాలో ఉన్నాము. మొన్న బ్లోఅవుట్ జరిగి ఇప్పటికి ఇంచుమించు మనకి 20 రోజులు కానొస్తుంది. ఏదేమైనా మాకు ఆ రోజుని ప్రజల్ని భయభ్రాంతులతో ప్రాణాలతో హరి చేతితో పట్టుకుని అటు ఇటు వెళ్ళిపోవడం జరిగింది. ఎంపీ గారు, గవర్నీయులు ఎంపీ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఆ కంపెనీతో డీప్ ఇండస్ట్రీతో మాట్లాడడానికి ఏ అవకాశం కూడా ఇవ్వకుండా మాది బాధ్యత అని వాళ్ళ భుజాల మీద వేసుకుని మేము నష్టపోయిన ప్రజలకు మేము ఇస్తాము, మాది బాధ్యత, మమ్మల్ని నమ్మండి అని ప్రతి వీధికి ప్రతి చోట వచ్చి మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి వీళ్ళు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడాను ఎవరిని కూడా మాట్లాడకుండా చేసి ప్రజలకి 20వ తారీఖు నుంచి మీకు ఇవ్వాల్సిన నష్టపరిహారం 10,000 బియ్యం, రేషన్ బియ్యం 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా దానికి సంబంధించిన విధాలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ మీరు చేస్తున్నది ఏంటన్నది మాకు అర్థం అవట్లేదు. ఒక మోసపూర్వకమైన మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టి ఈ డీప్ ఇండస్ట్రీ అనే ప్రైవేట్ సంస్థకు మీరు కొమ్ము కాస్తూ ప్రైవేట్ సంస్థని మీరు దత్తత చేసుకున్నట్టు మీకు సంబంధం లేని ఒక సంస్థకు మీరు హామీ ఇచ్చి ప్రజలు మోసం చేశారనుకోవాలి. మీరు చేసిన మోసానికి మేము మోసపోయాము ప్రజలందరూ. ఈ నెల 24వ తారీఖుని అఖిలపక్ష సమావేశంలోను రాజోలు నియోజకవర్గంలో ప్రజలందరం కలిపి ఇక్కడ మహాధర్నా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలోనే మీరు చేసిన మోసాలు ప్రజలకు తెలియపరుస్తాం. తప్పనిసరిగా మీపై యుద్ధం చేసి ఇక్కడ ఎంత దూరమైనా వెళ్తామని కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని సామాజికవేత్త బోనం రాజు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి అభివృద్ధి జరిగేలా కృషి చేయాలని అన్నారు. ఇక బ్లోఅవుట్ విషయంలో కూడా ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల నోటికి బ్లోఅవుట్ క్యాప్ వేశారని సామాజికవేత్త బోనం రాజు విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, దానికి అధికారులని లేకపోతే అందరినీ కూడా సమన్వయం చేసి రేపు 26వ తారీఖున జరుగుతున్నటువంటి ఓఎన్జీసీ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఈ స్థానంలో గౌరవ ఎంపీ గారు కూడా ఈ ఎమ్మెల్యే గారిని దృష్టి పెట్టి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నాం. అదే రంగం నా ప్రధాన డిమాండ్ ఏమిటంటే రాజోలు నియోజకవర్గంలో ఓఎన్జీసీ ద్వారాగా ఉద్యోగ అవకాశాలు కొరవని అనే మాట అనుకుంటున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో చేయడం కోసం ఒక పెట్రోటెక్ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో స్థాపించి అబౌవ్ 60% సీట్లు స్థానిక ప్రజలకు ఇచ్చేలాగా ఒక డిమాండ్గా నేను ఉచ్చరిస్తున్నాను. అనాలికతోటి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటుని రేకెత్తే పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్తున్నాను. ఓఎన్జీసీ అధికారులు మొన్న ఒక 5-6 రోజుల్లోనే చాకచక్యంగా బ్లోట్ని ఆర్పివేడి క్రిస్మస్ ట్రీ లాంటిది పెట్టి ఆర్పేయారని చెప్పి అనుకున్నాం. అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు మన ప్రాంతం నుంచి ఉన్న అధికారులని ప్రజల్ని పిలిచి మొన్న దొడ్డ ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో కూడా చాలా చాకచక్యంగా ఆయన యొక్క శక్తిని రంగరించి ప్రజల యొక్క నోటికి కూడా ఆయన బ్లోట్ క్యాప్ వేయగలిగారు. అది నేను అంటే చెలోక్తిగా అన్నప్పటికీ కూడా వాస్తవం. ఎందుకంటే ఏ ప్రజల్ని కూడా మాట్లాడకుండా చేయగలిగిన చాకచక్యంతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ సీనియర్ నేత శృంగారపు సూర్యప్రకాష్ రావు ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుందని ఎమ్మెల్యే చెప్పారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా నియోజకవర్గంలో అధిక శాతం రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని విమర్శించారు. రోడ్లు ఒకటి మనకి ఇటు మలికిపురం వెళ్ళాలన్నా అటు రాజోలు వెళ్ళాలన్నా ఈ గ్రామం పరిధిలో సుమారుగా 8 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి లక్కవరం మీదుగా వెళ్ళాలంటే రాజోలు వెళ్ళాలంటే రోడ్లు పాడైపోయినాయి, అటు మలికిపురం వెళ్ళాలని రోడ్లు పాడైపోయినాయి. వేరే దారి లేక ఆగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. ఇంకా దీని మీద అధికారులు అలా ప్రజానాయకులు కూడా వెంటనే స్పందించి వెంటనే దీని మీద సరైన రోడ్లు వసతి అలాగే బ్రిడ్జి మీద సరైన సమాచారం తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి మా కోరిక. ఇక ఎమ్మెల్యేపై ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తూ ఎమ్మెల్యే తన స్వగ్రామంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక దందాకు తెరతీశారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి పగలని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ఒక్కటే కాకుండా చెరువులను కూడా తవ్వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిఆర్జెడ్ పరిధిలో చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మహిళలు సైతం ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తానంటూ ఎమ్మెల్యే మాట ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి కల్పించలేదని చెబుతున్నారు. కుట్టు మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చి 3 నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చారని మహిళలు చెబుతున్నారు. అయితే 8 నెలలు కావస్తున్నా కుట్టు మిషన్లు ఇవ్వలేదని మండిపడుతున్నారు. లేస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉంచిన కుట్టు మిషన్లు నాశనమైపోతున్నా వాటిని పంపిణీ చేయకుండా వదిలేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి తొలి సీటు గెలుచుకుంది జనసేన పార్టీ. ఆ తర్వాత అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాపాక ప్లేట్ ఫిరాయించారు. ఇక 2024 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బలమైన నాయకులుగా ఉన్న వారిని కాదని పార్టీ అధిష్టానం రిటైర్డ్ ఐఏఎస్ దేవా వరప్రసాద్కి సీట్ ఇచ్చింది. కూటమి నేతలు మొత్తం ఏకమై ఎమ్మెల్యే విజయం కోసం కృషి చేసి గెలిపించారు. కానీ ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తన ఏకపక్ష వైఖరితో గత ఎమ్మెల్యే తరహాలోనే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటికైనా ఆయన తన ధోరణి మార్చుకోవాలని, అది నేతకు పంటి కింద రాయిలా మారకూడదని కూటమి నేతలు హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఇటు ప్రజల నుంచి సొంత పార్టీ నేతల వరకు రాజోలు నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రాజోలు నుంచి తొలి సీటు గెలిచిన జనసేన పార్టీ తర్వాత ఎమ్మెల్యే రాపాక వ్యవహారంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. అలాంటి పరిస్థితుల్లోనే మరోసారి రాజోలు ప్రజలు నమ్మకంతో దేవా వరప్రసాద్కి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంలో అసంతృప్తి స్వరం పెరుగుతోంది. ప్రజలు, కూటమి నేతలు, మత్స్యకారులు, మహిళలు అందరి నుంచి వస్తున్న ప్రశ్నలను ఎమ్మెల్యే ఎలా ఎదుర్కొంటారు? ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని అభివృద్ధిపై దృష్టి పెడతారా? లేకపోతే రాజోలు జనసేనకు చేదు అనుభవంగా మారుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో దేవా వరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.